నాన్ వేసిన పెద్ద లోఫర్ నా కొడుకు. వీడిని లోఫర్ అనడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే వీడు ఏం మాట్లాడుతున్నాడో అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎవరెవరు ఫాలో అవుతున్నారో అందరికీ తెలుసు. ఎందుకంటే వీడు ఊరికే వ్యూస్ తగ్గే కొద్దీ ఏదో టాపిక్ రైజ్ చేయాలి కాబట్టి రైజ్ చేస్తున్నాడు వీడు. అది శివాజీ మంచి మాటలు చెప్పాడు, కానీ ఈ నా కొడుకు వ్యూస్ తక్కువైనాయి అనేసి గలీజ్ వర్డ్స్తో తిడుతున్నాడు. ఈయనకి వ్యూస్ వస్తాయి, ఇంకా మంచి అమౌంట్ వెనకేసుకోవచ్చు అని. ఈ నా కొడుకు చెప్పేటన్ని లుచ్చా మాటలు, లుచ్చా వేషాలు. ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఈ నా కొడుకుని సావద్యంగా పట్టుకొని ఎక్కడైనా లైక్లలో కూడా లైక్లు కొట్టద్దండి. లైక్లు కొడితే వానికి రీచ్ వస్తుంది ముండా కొడుక్కి. వాని కామెంట్లో కూడా అవి పెయిడ్ కామెంట్స్. వాడు డబ్బులు ఇచ్చి అవి పెట్టిస్తుంటాడు. వాడి కామెంట్లు కూడా అవి జెన్యున్ కాదు. ఎవరన్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టామనుకో అవి డిలీట్ అయిపోతాయి. నా కొడుకు అంత లోఫర్, నా కొడుకు అంత లుచ్చా నా కొడుకు అని నమ్మద్దండి. మొత్తానికి టాపిక్ అయితే శివాజీ అన్న మాట అయితే అది అందరికీ మంచి విషయమే. కాకపోతే ఈ లోఫర్ నా కొడుకు శివాజీ తర్వాత గరికపాటి గారు కూడా చెప్పారు ఇట్లా మంచిగా ఉండాలి మంచిగా అని. అవి సోన్ నేను చెప్పను, ఎందుకంటే టాపిక్ అందరికీ తెలుసు. నేను లేట్గా చేస్తున్నా. ఈ నా కొడుకు గరికపాటి గారిని అవమానించేంత పెద్ద వేస్ట్ లంజ కొడుకీడు. ఈయన తిట్టచ్చు, ఏం కాదు, నన్ను తప్పుగా అనుకోద్దు. వీని గురించి చాలా వీడియోస్ చేశా, ఇప్పుడు కొంచెం టైం లేక చేయలే. ఈ లోఫర్ నా కొడుకు నేనే సావదంగా వేస్తా చిక్కితే. వీడు ఎంత పెద్ద అయినా కానీ ఈయన దగ్గర డబ్బులు ఉండొచ్చు, కాకపోతే ఈ నా కొడుకుని సావదెంగాలంటే ఈ నా కొడుకు నా మీద వీడియో చేయనిలే మాట్లాడుకుంటా. మీ వీడియో రీచ్ కావాలంటే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ లోఫర్ నా కొడుకుని, నేను చిన్న యూట్యూబర్నే కావచ్చు, ఈ నా కొడుకు అంటే నాకు పడదు. వీడు వేషాలని నాకు తెలుసు. ఎట్లా తెలుసు అంటే తర్వాత వీడియోలో చెప్తా. ఈ నా కొడుకుని టార్గెట్ చేసి సావదెంగండి అండి. చిన్న యూట్యూబర్స్ నుంచి పెద్ద యూట్యూబర్స్ వరకు సావదెంగండి. పెద్ద యూట్యూబర్స్ ఎందుకు తెలిసిన ఈయన మీద. ఈ నా కొడుకు లోఫర్ నా కొడుకుతో ఎందుకు ఫ్యామిలీస్ మీద పడతాడనేసి పెద్ద యూట్యూబర్స్ చేయడు. అదే చిన్న యూట్యూబర్స్ చేశాడనుకో వాడి ఆతులు కూడా వీకలేరు. ఎందుకంటే వాడు సావదెంగేస్తారు చిన్న యూట్యూబర్లు. ఆ ఛానల్ పోతే పోనీ అనుకొని సావదెంగేస్తారు వాడిని. అందుకోసమే వీడు చిన్న యూట్యూబర్ని టార్గెట్ చేయడు, తెలిసిందా. ఇప్పుడు టాపిక్ అయితే మాట్లాడదాం. వీడేమన్నాడు, సినిమా వాళ్ళు పొట్టు బట్టలు వేసుకుంటేనే చూస్తారు అన్నారు. అలాంటప్పుడు మీ చెల్లెళ్ళు ఇంకెవరినో సినిమాలోకి పోయి యాక్టింగ్ చేయమను. ఎందుకు ఖాళీగా పెట్టుకున్నావు? అరే మాట్లాడేటప్పుడు కొంచెము సిగ్గు ఉండాలిరా. అవులే, అరే నువ్వు నీ బాడుకో వేషాలు. ఇండియాకి రా, సావదెంగేస్తారు. నీకు ఇండియాకి వచ్చాక కూడా ఫ్లైట్ టికెట్లు లేకపోతే ఇలా కాంట్రవర్సీ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని వస్తావురా. అంత లోఫర్ నా కొడుకురా నువ్వు. నా కొడకరి నువ్వు చేసే ఇవి టాపిక్స్ అన్నీ వేస్ట్. అసలు నువ్వు ఎంటర్ అవ్వడమే తప్పు. నువ్వు తప్పు నా కొడుకు. నువ్వు ఎంటర్ అవ్వడం వల్ల ఎంత పెద్ద ఇదయిందో తెలుసా కాంట్రవర్సీ. అవసరమేలే. వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోయింటారు. ఇప్పుడు పెద్ద టాపిక్ న్యూస్ ఛానల్ ఆడికాడికో వెళ్ళిపోయింది. సరే చెప్పాడు, ఓకే. నువ్వు అతనికైనా సపోర్ట్ చేయాలి మంచి విషయానికి. నువ్వు మంచి విషయానికి సపోర్ట్ చేయకుండా నువ్వు ఏదేదో చెప్పి ఏదేదో దానికి సపోర్ట్ చేస్తే ఎట్లా అవుతుంది? మళ్ళీ నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చాడు. నీకు ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురు మంచిగా ఉండాలి అని కోరుకుంటారు కదా. కూతురు ఎట్లయినా పోని, ఏమైనా బట్టలు వేసుకొనినా అది నువ్వు ఒప్పుకుంటావా? కూతురు అట్లా బట్టలు వేసుకుంటే ఎట్లా అండి మీరు చెప్తున్నారు? అందరూ మంచిగా ఉండమని చెప్తే కూడా ఇప్పుడు తప్పు అయిపోతుందా? సో నేనైతే గలీజ్ మాటలు మాట్లాడుంటే నన్ను అయితే తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి నేనైతే వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఈ లోఫర్ నా కొడుకు, లుచ్చా నా కొడుకు ఎంతమంది జీవితాలు నాశనం చేశాడో అది మీకు తెలియదు. లైవ్లోకి వస్తారు కదా, ఈరోజు లైవ్ పెట్టాడు ముండా వీడు. ఆ లైవ్లో కూడా ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా వీడు ముందే గైడ్ చేసి లైవ్లోకి ఇట్లా మాట్లాడాలని చెప్పి అవంతా ముందే ప్లాన్ చేసుకుంటారు. అన్నోన్ పర్సన్స్ ఎవరో రారు ఈ నా కొడుక్కి. సావదంగా వేస్తారు. అన్నోన్ పర్సన్స్ వచ్చినానుకో వీడిని వేస్తారు. అందుకనేసి వీడు ప్లాన్ చేసుకొని ముందుగా వస్తారు. మీరైతే కామెంట్ చేయండి గైస్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ నా కొడుకు మీద ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. నాకు టైం లేక ఏదో ఫాస్ట్గా చేస్తున్నా. సౌండ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ చుట్టుపక్కల. ఫెస్టివల్ దగ్గరలో ఉంది కాబట్టి పిల్లలు సండే అది కాక ఈరోజు. సో ఇప్పుడు
కాంట్రవర్సీ అయితే ఎవరిది తప్పో ఎవరు కరెక్టో మీకే తెలుసు. అదైతే నా వరకు అయితే శివాజీ గారే చెప్పింది కరెక్టు అనుకునేది కాదు, శివాజీ చెప్పింది కరెక్టు. ఈ అన్వేష్ గారిని నమ్మద్దు, ఈ లోఫర్ నా కొడుకు. థ్యాంక్ యూ ఫర్ గాయస్, ఇప్పుడు వరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్.